హలో గైస్, వెల్కమ్ టు బిల్లీ బాయ్ 7 గైస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు మనం చికెన్ బిర్యానీ పెట్టినాం, చికెన్ కర్రీ పెట్టినాం, మటన్ కర్రీ పెట్టినాం. కమింగ్ టు టుడే ఏంటి అంటే కలి హెల్త్గా ఇంకోటి మన ఫేవరెట్ నాన్ వెజ్ ఫిష్ ఫిష్ కర్రీ చేస్తున్నా, ఫ్రై చేస్తున్నా. అమ్మకి తెలియదు మాస్టర్ జీకి, కానీ ఏదో చేస్తుంది. ఆనియన్ అయితే ఫ్రై చేస్తుంది. ఇప్పుడైతే ముందే టమాటాలు అయితే ఫ్రై చేసి మిక్సీ కొట్టడానికి పెట్టి ఉండే, అది నా పని అంట, నేను చేయాలంట. ఈ మాస్టర్ ఏమో ఓన్లీ కలపడం ఒకటే. ఇంకో చూడండి గాయస్, ఇక ఫ్రూట్స్ ఇట్లా సగం సగం తిని ఇట్లా పెడుతుంది. కరెక్ట్ కదా అది? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం కర్రీ? ఫిష్ కర్రీ. ఫిష్ పీసెస్ ఇవి ఇవేనా? వాష్ చేసినావా? అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. ఎస్ గైస్, మిక్సీ కొట్టాలంట. వర్క్ అసైన్ అయిపోయింది మనకు. నేనైతే మ్యాక్సిమం టోటల్ కర్రీ రెసిపీ అయితే మీకు పెడతా. ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలిసిగా మనకి ఏముండదు, అంతా ఖాళీ మొత్తం పాష్ ఉంటుంది మనది. ఓన్లీ అవి ఉప్పు, కారం, నూనె, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, ఈ ఫిష్ పీసెస్ అంతే. ఉప్పు, కారం, నూనె, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, ఈ ఫిష్ పీసెస్ అంతే. ఇంకా తర్వాత ఈ మసాలాలు ఉంటాయి, ధనియాల పొడి, గింజల పొడి, చింతపండు అనేది అడిషనల్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్. అవి ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ విల్ అండ్ విష్. ఒకవేళ ఫ్రై చేసుకోవాలంటే ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఫ్రై ఉంటే కావాలి మనకి ఓన్లీ ఉల్లిగడ్డ అది ఇది. నెక్స్ట్ ఈ ఒక 5 పీసెస్ అయితే సరిపోతుంది. మాస్టర్ చేసి తినుకో, సగం ఆడ తినుకుంటా సగం చేసుకుంటా చేస్తుంది గాయస్. ఇట్లా చేస్తే ఏడ పని అవుతుంది, ఏడ టేస్ట్ అవుతుంది చెప్పురి. ఇట్లా అన్నీ సగం సగం పని ఉంటాయి మా మాస్టర్వి. తిన్నాక చేయతారా? ఎండు ఖరాబ్ అవుతుంది, ఇది ఖరాబ్ అవుతుంది, అది ఖరాబ్ అవుతుందా? చూడు గైస్, ఎంత గలీజ్గా ఇట్లా మొత్తం ఇట్లా పట్టుకొని తింటుంది. మళ్ళీ అదే ఎంగిల్ పట్టుకొని ఆడ ఇట్లా పెట్టుకొని తింటుంది. చేస్తావు ఇక కడుక్కుంటావా? సక్సెస్ఫుల్లీ అయితే ఇగో నా వర్క్ అయితే అసైన్ చేసిన వర్క్ అయితే కంప్లీట్ చేసేసిన. ఉల్లిగడ్డ మిక్సీ అయితే కొట్టేసిన. కానీ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇక టేస్ట్ ఏమో మాస్టర్కే తెలవాలి, మాస్టర్ ఏమేమి వేసింది ఉప్పు కారం. ఇగో ఉల్లిగడ్డ ఫ్రై చేయమంటే మాడ కొడుతుంది గాయస్. టేస్ట్ అయితే లాస్ట్కి ఎట్లయిందో చెప్తా. చేసినావా ఫిష్ కర్రీ? ఓయమ్మా పసుపు చిన్నప్పుడు చేసిందంట. ఇప్పుడు పెద్దగైనావా? అప్పుడు చిన్నప్పుడు చేసినావు, ఇప్పుడు ఆంటీ అయినాక చేస్తున్నావా? గైస్, టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసేసింది సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఏంటంటే ఇక గ్రేవీ కొంచెం యాడ్ చేసేసి ఆయిల్ వేసేసి పట్టేసి అయిపోతుంది గాయస్. ఇగో మంచిగా పట్టినమా అంటుంది. కష్టపడి పడితే కూడా చూడండి గాయస్, ఎంత కష్టపడ వేస్ట్. ఈ ఆడవాళ్ళకి ఎంత కష్టం పడ్డా కూడా వాళ్ళకి మన కష్టం కనిపించదు. బా టమాటో చట్నీ గైస్, మనం ఇందాక నేను మిక్సీ పట్టింది అయితే సక్సెస్ఫుల్లీ యాడ్ చేసేసారు. వాటర్ కొంచెం దాంట్లో మిక్సీ పెట్టేసి వేస్ట్ చేయదు అన్నట్టు మాస్టర్. ఏదైనా కూడా అన్నీ సేవ్ చేస్తుంది. వెరీ గుడ్. ఇక చింతపండు రసం అయితే విండుతుంది. కానీ పుల్లగా ఉంటుందేమో. కానీ టేస్ట్ చేస్తే నోట్లేసుకో కొంచెం. సరే తీయటి చింతపండు ఉంటుంది. అయితే ఇది బాయిలింగ్ అయిపోతుంది. కానీ సో ఫిషెస్ పీసెస్ వేయాలంట. కానీ ఫిష్ పీసెస్ వేస్తే కానీ మొత్తం బాయిల్ చేసి కానీ వెయిటింగ్ ఫర్ హంటింగ్. అదే హమ్ బామ్ లగా దేంగే. 1 by 1 పీసెస్ వేసేస్తారు గైస్. ఒక పీస్ నేను వేస్తా కానీ టేస్టే మారిపోతుంది. ఈ పీస్ గుర్తుపెట్టుకోరు, లాస్ట్కి నేనే తింటా ఈ పీస్ కూడా. కానీ మన సరిపోతాయి మనకు. నువ్వు తినవా అయ్యానా? నైట్ తినవా? అంటే 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 చెంచుందిగా గైస్ ఇక్కడ గైస్. ఇంకో ఇట్లా ఒక 15 to 20 minutes ఇట్లా బాయిల్ చేసిన ఇంకో మంచి పీస్ మొత్తం మంచిగా ప్రాపర్గా బాయిల్ అవుతుంది. దాన్ని బాయిల్ అయినాక మనం ఏం చేయాలంటే
లైక్ మసాలాస్ గిసాలాస్ అన్నీ వేసేసి లైక్ మొత్తం కొత్తిమీర వేసేసి లాస్ట్కి మూత తీసేస్తే కలి ఇట్లా వేపర్స్ వస్తుంటుంది, వేపర్స్ నుంచి స్మెల్ వస్తుంది గైస్. కలి బురాన్ ఉంటుంది అంటున్నా కలి. చూడురి మీకైతే వల్ల లాస్ట్ విషయం అయితే చూడురి, టిల్ ది ఎండ్ అయితే వాచ్ చేయండి. అట్ లాస్ట్ మీకు ఇట్లాంటి రెసిపీ చేసుకోవాలో వద్దని కూడా నేను మెన్షన్ చేసి చెప్తా గైస్. ఇక అట్లా చెప్తుంటే నన్ను గుంజేస్తుంది ఇంకల్కి. మాస్టర్ దొంగ మాస్టర్ గైస్. క్యాప్ అయితే పెట్టేసింది మాస్టర్. 15 to 20 minutes లేడు అట్లనే. 4 minutes చికెన్ కాదు ఫిష్. సారీ మాస్టర్, 15 to 20 minutes లేడు అట్లనే. 4 minutes చికెన్ కాదు ఫిష్. సారీ గైస్, 4 minutes అంట మాస్టర్. 4 minutes పెడుతుంది. ఓకే 4 minutes వెయిట్ చేయండి గైస్. తర్వాత మళ్ళీ ఇట్లా ఎట్లా అనాలి? కలపాలంట గైస్, గిట్ అనాలంట. సక్సెస్ఫుల్లీ మనం అనుకున్న 4 minutes కాదు 20 minutes అయింది. 4 minutes అని చెప్పింది మన మాస్టర్కి సగం సగం నాలెడ్జ్. సెకండ్ టైం చేస్తుందంట కాబట్టి 4 minutes అని చెప్పింది, కానీ యాక్చువల్గా 20 minutes అయింది. ఆఫ్టర్ 20 minutes చూద్దామా గైస్? రెడీ? ఆమె అందరు చూడడానికి చూస్తున్నారా? ఎస్, 1 2 3 ఓపెన్. వావ్ గైస్, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది, అద్భుతంగా వస్తుంది. టేస్ట్ చేసినాక చెప్తా. కానీ ఏదో మాస్టర్ ఏదో 50% చేస్తుంది అనుకున్నా, కానీ స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది. కానీ తిన్నాక టేస్ట్ అయితే మీకు తినేటప్పుడు చూపిస్తా. కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం గైస్. నేను కూడా ఈగర్గా చాలా వెయిట్ చేస్తున్నా. సో మీరు కూడా వెయిట్ చేయండి గైస్. టిల్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనలాంటి కొత్త వాళ్ళు ఎంతోమంది ఉంటారో, కూర చేసేవాళ్ళు, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ వీడియో. అండ్ సారీ గాయస్, సరిపోయింది. గైస్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అమేజింగ్. కానీ ముక్క మస్తు ఉడికింది. టేస్ట్ అయితే మస్తు ఉంది, సూపర్ ఉంది గైస్. మీరు కూడా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.